కొన్ని భావోద్వేగమైన ప్రకటనలు బాగుంటాయి, ఎక్కుతుంటాయి కూడా. మోడీని గద్దెదించే వరకు పోరాడతాను, నేను చనిపోను, ఇది మల్లికార్జున ఖర్గే గారు. గుడ్, తప్పేం లేదు, అలాంటి కోరుకోవడంలో తప్పు లేదు. మోడీని గద్దెదించడం కాదు మనకు కావాల్సింది, రాహుల్ గాంధీని ప్రధాని అయ్యేంత వరకు నేను బ్రతుకుంటాను అనేది, బ్రతుకుండాలి అని కోరుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి కాశ్మీర్కి రాష్ట్ర హోదా కోసం పోరాడుతూనే ఉంటాం. అంటే ఏం కావాలి? కాశ్మీర్లో మళ్ళీ అబ్దుల్లాల పాలన, మళ్ళీ ముఫ్తీల పాలన వచ్చి స్వతంత్ర ప్రతిపత్తి పేరుతో విదేశాలకి కాశ్మీర్ని తీసుకెళ్ళి తాకట్టు పెట్టి, స్వదేశీయులను ఇబ్బంది పెట్టి, రాళ్ళేసేవాడికి డబ్బులు ఇచ్చి, పాకిస్తానుడి చేతికి రాష్ట్రాన్ని అప్పచెప్పి, దేశపు సరిహద్దు ప్రాంతాలను తీసుకెళ్లి శత్రువు చంకలో పెట్టాలని కోరుకోవడం ఏ విధమైన నీతి? ఒకనాడు జవహర్లాల్ నెహ్రూ చేసిన తప్పు వల్ల 78 ఏళ్ల నుండి ఈ దేశం అనుభవిస్తోంది. కాశ్మీర్ని ఉగ్రవాద స్థావరం కిందన మార్చినటువంటి పాకిస్తాన్ వాళ్ళకి అక్కడున్నటువంటి రాజకీయ పార్టీలే కదా ఇక్కడ, ప్లస్ పుట్టినప్పటి నుంచినే భారత్ మీద విద్వేషాన్ని, విషాన్ని నింపి పెంచినటువంటి తరాలు కదా. ఇప్పుడు ఆ తరాల బానిసత్వం, ఆ తరాల యొక్క మానసిక పైశాచికత్వం ఇప్పటికీ మనం భరిస్తుంటే మళ్ళీ ఇట్లాంటి పిశాచాలను ఇంకో 100 ఏళ్ళు ఉంచుతామని కోరుకోవడం ఏంటో, మరి ఆయన ఆలోచన ఏంటో అర్థం కావట్లేదు.